హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము జున్ను తయారు చేసే విధానాన్ని గురించి చూద్దాం. జున్ను నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. చూడండి జున్ను ఎలా ఉంటుందో, చబ్బిగా చాలా టేస్టీగా ఉంటుంది కదా. చాలా ఇష్టంగా తింటారు కూడా అందరూ జున్ను. సో ఈరోజు మనము జున్ను తయారు చేసే విధానాన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మేము బెంగళూరులో ఉండడం వల్ల నందిని పాల ప్యాకెట్ మాకు విరివిగా దొరుకుతుంది. సో మేము అది తీసుకొచ్చి నార్మల్గా ఒక బౌల్లోకి మనం తీసుకుంటాం. ఆ తర్వాత ఒక బెల్లం ముక్క తీసుకుని బాగా నలగొట్టి పౌడర్ చేసి దాన్ని ఆ పాలలో మిక్స్ చేయాలి. మీరు చక్కెర కూడా మిక్స్ చేయొచ్చు, ఏం తొందర లేదు. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది కామధేను బ్రాండ్కి సంబంధించిన జున్ను పౌడర్. దాన్ని ఆ పాలలో కలిపేసి బాగా మనము ఉండలు కాకుండా గిలకొట్టుకొని బాగా కలుపుకోవాలి. చూసుకోవాలి, ఉండలు అయితే మళ్ళీ మనకి బాగుండదు. ఆ తర్వాత ఏంటంటే కాస్త మిరియాల పొడి, జున్ను కాస్త వాతం అంటారు కదా, అందుకని ఏంటంటే శుభ్రంగా మిరియాల పొడి, దాని తర్వాత ఇలాచీని బాగా 2 ఇలాచీ దీన్ని నలగొట్టి దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ పెట్టుకొని, అది ఓన్లీ ఇట్లాంటి వాటికి వాడతామండి, కొంచెం నల్లగా ఉంది ఏమనుకోవద్దు. సో దాంట్లో నీళ్లు పోసేసి మధ్యలో ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మనం దాన్ని అలాగే ఆ స్టీమ్కి అది ఉడికే విధంగా చేయాలి. కాసేపటి తర్వాత మనం అది తీసి చూస్తే ఎంతో రుచిగా అద్భుతంగా ఉండేటువంటి జున్ను మనకి ఈ విధంగా రెడీ అయిందనమాట. దాన్ని కాస్త మనం టెస్ట్ చేద్దాం. లోపల వైపు అది బాగా గట్టిపడిందా లేదా నీళ్ళగా ఉందని. ప్రస్తుతానికి గట్టిపడిందండి. సో దాన్ని అంచులు బాగా నీట్గా కట్ చేసేసుకొని ఆ తర్వాత దాని నుంచి బయటికి తీసేసేసి ఒక అరిటాకులో, మేము జస్ట్ ఊరికనే ఒక గ్రైండర్ కోసం అరిటాకులో వేసామండి. మీరు మీ మీ ఇంటి మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి ఒక గిన్నెలో దాన్ని, ఒక ప్లేట్లో దాన్ని ఇట్లాగా ఓపెన్ చేసి చూస్తే ఎంతో రుచికరమైన చబ్బీగా ఉండేటువంటి చాలా టేస్ట్ అయినటువంటి జున్ను రెడీ అయింది. చూడండి, దాన్ని కట్ చేస్తూ ఉంటే అసలు ఫీల్ కూడా హ్యాపీనెస్ ఉంది. చూసారా ఎంతో రుచిగా ఉంటుంది. మిరియాల పొడి కూడా ఉండడం వల్ల ఏంటంటే జున్ను సహజంగా ఏర్పరిచే ఈ వాతం లాంటి ఇవి సమస్యలు లేకుండా మనకి ఆ మిరియాల పొడి మనకి రక్షణ ఇస్తుంది. టేక్ ద బైట్. థ్యాంక్ యూ.